హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మగవారు రోజు ఆవు నెయ్యిలో ఇవి కానీ వేయించుకొని తిన్నారనుకోండి, ఖచ్చితంగా శృంగార అంతు చూస్తారు. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సహజంగా ప్రకృతిలో దొరికే కొన్ని వస్తువులకు కొన్ని రోగాలు నయం చేసే గుణం ఉంటుంది. ఈ విషయం మనకు తెలియక ఏ చిన్న సమస్య వచ్చినా మందులు వాడేస్తూ ఉంటాం. అలా కాకుండా ప్రకృతి పరంగా మనకు దొరికేవి క్రమం తప్పకుండా తినడం వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాల వల్ల కావచ్చు, లేదా మానసిక ఒత్తిడి వల్ల కానీ కొంతమందికి శృంగారం పట్ల ఆసక్తి ఉండదు, కొందరికి ఆసక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నవారికి మానసిక ఒత్తిడి, తీసుకునే ఆహారం వల్ల శృంగారంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ సమస్యను మనకు దొరికే కొన్ని వస్తువుల ద్వారా తగ్గించుకోవచ్చు. ముందుగా 1 పొద్దుతిరుగుడు విత్తనాలు. ఈ విత్తనాలలో ఉండే జింకు మగవారిలో వీర్య వృద్ధిని కలుగజేస్తుంది, అంతేకాకుండా శృంగార వాంఛను కలుగజేస్తుంది. ఇక 2వది కిస్మిస్. వీటిని ఆవు నెయ్యిలో వేయించి తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరగడంతో పాటు శృంగారం పట్ల కోరికను కలుగజేస్తుంది. ఇవి కాకుండా దానిమ్మ, అరటిపండు, మునగకాయ, మునగాకు, క్యారెట్, పుచ్చకాయ లాంటివి తరచుగా తీసుకోవడం వల్ల వీర్య కణాలు వృద్ధి చెంది శృంగార సామర్థ్యం పెరుగుతుంది. దానిమ్మ రసంలో కొంచెం నిమ్మరసం కలిపి ఉదయాన్నే తాగితే మంచిది. అల్లం రసంలో ఉప్పు కలిపి తాగాలి. ఇక 3వది పుచ్చకాయలో సహజంగానే శృంగార పటుత్వాన్ని పెంచే లక్షణం ఉంటుంది. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల శృంగార సమస్యలు తలెత్తవు. మునగపూలు భార్యాభర్తలిద్దరూ పాలల్లో కలుపుకొని తాగడం వల్ల శృంగార వాంఛ కలుగుతుంది. ఇక 4 గుమ్మడి విత్తనాలు. ఇందులో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది, శరీరానికి క్యాలరీలు అందిస్తుంది, కళ్ళకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది కనుక శృంగార సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల శృంగార సమస్యలు తగ్గిపోతాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ 4 రకాలైన ఐటమ్స్ని మీరు ఫాలో అవ్వండి. ఇవి నేచురల్గా మనకి దొరుకుతాయి. సో వీటిని వాడండి. సహజంగానే మీరు శృంగార పటుత్వాన్ని పెరుగుతుంది, అలాగే మీరు మానసికంగా కూడా చాలా దృఢత్వంగా తయారవుతారు. సో ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని, సెక్స్ పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా హెల్తీగా ఉండాలని నేను ఆశించి మీకు చెప్తున్న విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.